హాయ్ అండి. వెల్కమ్ టు సారిక రుచి. సో, ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాం. సో, ఈరోజు వచ్చేసి జున్ను తయారు చేస్తున్నానండి. ఒక కప్పు జున్నుతో 3 కప్స్ ఆఫ్ మిల్క్ వేయాలి. అంటే పచ్చి పాలే వేసుకోవాలండి. పచ్చి పాలు వేసుకొని తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. బాగా కలిపి తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాగా విజిల్ రావాలంతే. సో, చల్లారాక ఓపెన్ చేస్తే జున్ను రెడీ అయిపోతుంది. సో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో తింటారు. యాక్చువల్లీ చాలా కడుపు నిండుగా ఉంటుందంట. అంటే స్లోగా డైజెషన్ అవుతుందని బ్రేక్ఫాస్ట్లో తింటారు. అండ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం చేస్తారండి. ఇక్కడ మా సైడ్ వచ్చేసి యాలకల పొడి ఒక్కటే వేస్తారు. మిరియాల పొడి వేయమన్నమాట. అండ్ మా రాయలసీమ అక్కడంతా మిరియాల పొడి కాస్త వేస్తారు. అండ్ అందరూ ఎలా ఉన్నారు అక్కడ? విజయవాడ సైడ్ ఫుల్ వర్షాలు వస్తున్నాయి కదా, చాలా ఇళ్ళన్నీ ఇదే అవుతున్నాయి. సో అందరు బాగా అంటే ఇంట్లోనే ఉండండి, బయట ఎక్కడికి వెళ్ళకండి. అంటే చిన్న పిల్లలు ఉన్నవారు స్కూల్కి మాత్రం అసలు పంపించకండి, ఎందుకంటే చాలా వర్షాలు పడుతున్నాయి. న్యూస్లో చూస్తుంటే భయం వేస్తుంది. సో అండ్ ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసేయాలి. చాలా బాగుంటుంది. చూడండి, చల్లారాక తీయాలి. యాక్చువల్గా ఇలా ఉంటుంది. చాలా ఎమ్మిగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి, అంతగా లేదు. విజయవాడ సైడ్ చాలా ఎక్కువ పడుతున్నాయి అనమాట. అండ్ చూడండి ఇలా ఉంటుంది లాస్ట్లో. సో అందరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. ఇది వచ్చేసి పాకం కింద ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్. ఇలానే నా ఛానల్ షేర్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మళ్ళీ